వాడుతున్నాం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లలిత గారు చిత్తూరు నుంచి రాస్తున్నారు. పుష్కర స్నానం వలన కలిగే ఫలితం ఏమిటి తెలియచేయండి అని కోరుతున్నారండి. ఏ పుష్కరం వచ్చినప్పుడు ఆ నదిలో స్నానం చేస్తాం. రేపు రాబోయేది గోదావరి పుష్కరములు, ఆ తరువాత వచ్చేది కృష్ణా పుష్కరములు. అంటే బృహస్పతి ఒక్కొక్క రాశిలో చేరినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరుడు వస్తాడు. అది శ్రీ మహావిష్ణువు బ్రహ్మ యొక్క ఆజ్ఞ. మేషరాశిలో ఉన్నాడు గంగా నదికి, ఇప్పుడు సింహరాశిలోకి వస్తున్నాడు గోదావరికి, కన్యలోకి వస్తాడు కృష్ణానదికి. ఏ నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడో ఆ సమయంలో ఆ నదిలో 333 కోట్ల నదులు వచ్చి కలుస్తాయి. ఇంకా చెప్పాలంటే 3 లోకాల నదులను వచ్చి కలుస్తాయి. మనం ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే మనము స్నానం చేసింది ఆ నదిలోనైనా మనకొచ్చే ఫలితం 333 కోట్ల నదీ జలాలలో స్నానం చేసినందువల్ల కలిగే ఫలితం. మనం చేయగలమా స్నానం? ఏ ఒక్క వ్యక్తి తన జీవితకాలం మొత్తం ప్రయత్నించినా 333 నదులు స్నానం చేస్తాడా? అసంభవం కదా. ఇంతటి అరుదైన అవకాశం మనకు. ఒక గాథ ఉంది రామాయణంలో. ఒక మహర్షి ఉన్నాడు, మతంగ మహర్షి. అతనికి బుద్ధి పుట్టింది. ఏమని? 3 లోకాల్లో నదులన్నిట్టు స్నానం చేయాలి. తాను చేయగలడా? అప్పటికీ ఆయన వయస్సు 700 సంవత్సరాలు. ఏం చేస్తాడు? చేయాలనిపించింది. మరి ఎలా? తాను బయటకు వచ్చి జలదేవతను ప్రార్థించాడు. అమ్మా, నాకు శక్తి లేదు, చేయాలని సంకల్పం ఉంది. పసిపిల్లవాడు దగ్గరికి ఎలా లేకుంటే తల్లి వచ్చి తీసుకుంటుంది కదా. మరి నేను నీకు పిల్లవాడిని, నీవు నాకు కావాలి, మీరే రండమ్మా. ప్రార్థిస్తే నదులన్నీ ఆయన కోసం వచ్చాయి, స్నానం చేశాడు. అలా అందరం చేయలేం కదా. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఇది అవకాశం. ఏ నది పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చెయ్యండి. ఒక స్నానమే కాదు, దానం చెయ్యండి. 1 రూపాయి దానం చేస్తే 1 కోటి రూపాయల దానం ఫలితం. 1 ఆవును దానం చేస్తే 1 కోటి ఆవులు. మంత్రం ఒకసారి జపం చేస్తే 1 కోటి సార్ల ఫలితం. ఒకసారి పితృదేవ తర్పణం విడిస్తే 1 కోటి తర్పణాలు ఇచ్చిన ఫలితం. శ్రాద్ధం పెడితే వాళ్ళు తరిస్తారు. కాబట్టి పుష్కర నదీ తీరంలో స్నానము, దానము, జపము, హోమము ఇలా ఏవి శక్తి కొలది చేసి నదిని పూజించి అనుగ్రహాన్ని పొందడం. ఇంకా ఫలితం ఏం కావాలి?